నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. మరోసారి కల్తీ కల్లు కాటేసింది. అయితే ఈసారి ఎక్కడో జిల్లాల్లోని మారుమూల ప్రాంతాల్లో కాదు, రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోనే విషం నురగలు కక్కింది. 30 మందికి పైగా ఆసుపత్రుల పాలయ్యారు. ప్రాణనష్టం కూడా చోటు చేసుకోవటం కలచివేస్తోంది. అసలు ప్రజల ప్రాణాలతో ఈ చెలగాటం ఆడుతోంది ఎవరు? నిషేధిత రసాయనాలతో రాష్ట్రంలో కల్తీ కల్లు ఏరులై పారుతోందన్నది ఈ రోజు మాట కాదు. ఏళ్లుగా ప్రాణాలు తోడేస్తోంది మహమ్మారి. ఆ మత్తుకు బానిసలైన వారు తిరిగి కోలుకోవడం, ఆ అలవాటును వదిలిపెట్టడం అన్నది అసాధ్యంగా మారుతోంది. డ్రగ్స్ను మించి నిశ్శబ్ద ఉపద్రవంగా వేలాది కుటుంబాలను రోడ్డున పడేస్తున్న ఈ కల్తీ కల్లోలం ఇంకా ఎంతకాలం? ఇంకెంతమంది ప్రాణాలు కోల్పోవాలి? మరెంతమంది ఇళ్ళు ఒళ్ళు గుల్ల చేసుకునే ఆసుపత్రుల్లో జీవోత్సవాలుగా మారాలి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్నవారు డాక్టర్ దిడ్డి సుధాకర్ గారు, సామాజిక ఉద్యమకారుడు, హైదరాబాద్ నుంచి; డాక్టర్ విశాల్ ఆకుల, మానసిక ఆరోగ్య నిపుణులు, లండన్ నుంచి; డాక్టర్ రామ్ కిషన్, ఉస్మానియా మెడికల్ కళాశాల ప్రొఫెసర్, నారాయణపేట జిల్లా మెడికల్ కళాశాల ప్రిన్సిపల్, మహబూబ్ నగర్ నుంచి. ముందుగా సుధాకర్ గారు, ఎక్కడో జిల్లాల్లోని మారుమూల ప్రాంతాల్లో కాదు, రాష్ట్ర రాజధాని భాగ్యనగరంలో కల్తీ కల్లు విషం నురగలు కక్కింది. పెద్ద సంఖ్యలో ఆసుపత్రుల పాలైన ఈ విషాదం దేనికి సంకేతం? నిజంగా ఇది చాలా విషాదకరమైన ఇష్యూ అండి. యాక్చువల్గా ఏంటంటే ఇది ఎక్కువ మంది కాబట్టి సడన్గా బయటకు వచ్చింది, కానీ ఇది రెగ్యులర్గా జరుగుతూనే ఉంది. యాక్చువల్గా 2004 నుంచి 14 వరకు యాక్చువల్గా ఈ బ్యాన్ చేశారు మన పర్టికులర్. ఎందుకంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ కూడా తాటి వనాలు సరిగ్గా లేవు, కాబట్టి సప్లై సరిగ్గా ఉండదు, కల్తీ అవుతుందని చెప్పి భయంతో ఆ రోజు బ్యాన్ చేయడం జరిగింది వాటిని. ఎందుకంటే చుట్టుపక్కల అంటే నడుస్తుంది, చుట్టుపక్కల 50 కిలోమీటర్ దూరంలో తాటి వనాలు ఎక్కేవాళ్ళు కూడా లేరు, తగ్గిపోయారు. కాబట్టి కల్తీని ఆపలేం కాబట్టి టోటల్గా బ్యాన్ చేశారు. కానీ దీన్ని పెట్టిన తర్వాత అది పోయి సొసైటీలకు వెళ్లకుండా కాంట్రాక్టర్ చేతికి వెళ్ళింది. కాంట్రాక్టర్లు ఎప్పుడు లాభాలు ఆర్జించడానికి ప్రయత్నాలు చేస్తారు. అందువల్ల దాంట్లో మందు ఎక్కువ కలపడం, ఎక్కువగా మత్తు వచ్చేటట్టు చేయడం, దానికి అలవాటు చేసేసారు కూడా జనాల్ని కూడా. ఈరోజు అదే పద్ధతిలో అయ్యి ఈరోజు ఎక్కువ లాభాలు ఆలోచించడం వల్ల మాత్రమే ఇది జరిగింది. ఇది కాంట్రాక్టర్ల దోపిడీ. ఎందుకంటే వాటిని అంటే తక్కువ రేట్లో కనపడడానికి ఎక్కువ చీప్ మందులు కలుపుతారు. ఈ చీప్ మందులు చాలా దుష్ప్రభావాలు చూపెట్టాయి. ఎక్కువ లాభాల కోసం చేసిన ప్రయత్నంలో భాగమేది. దాంట్లో పర్టికులర్గా ఆ 3 సెంటర్లలో ఒక కాంట్రాక్టరు దాన్ని ఎక్కువగా కల్తీ మద్యం చేసినట్టున్నారు. అది సో అది నిజంగా చాలా దారుణమైన విషయం. దీని మీద తప్పనిసరిగా చాలా సీరియస్గా చర్యలు తీసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఇది హైదరాబాద్ నడిబొడ్డులో ఎప్పుడో బ్యాన్ చేసి మళ్ళీ మొదలుపెట్టడం వల్లనే ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా కనపడుతుంది. ఎందుకంటే వాటి మీద చెకింగ్ ఉంటుంది. మరి జూపల్లి కృష్ణారావు గారు చెప్తున్నారు మేము చాలా అరెస్ట్ చేయించామని, కానీ బట్ సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల మాత్రం జరుగుతుంది. తెలియదా కల్తీ కల్లు జరుగుతుందని అందరికీ తెలుసు అది. ఎందుకంటే చుట్టుపక్కల ఎక్కడ అవైలబిలిటీ లేదు సరిగ్గా. వచ్చే కళ్ళంతా కూడా మరి ఇక్కడికి వచ్చేది అంత మిక్స్ అయ్యే వస్తుందని చెప్పి అందరికీ తెలుసు. సో దాన్ని ప్రభుత్వం పట్టించుకోవడంలో ఫెయిల్యూర్ కావడంతో భాగంగానే ఇది జరిగిందని చెప్పి మాత్రం నేను తప్పనిసరి చెప్పగలుగుతాను. రైట్ అండి. రామకృష్ణ గారు, అసలు ఏమిటి ఈ కల్తీ కల్లు? ఇంత స్థాయిలో అనర్థాలకు కారణం అవుతున్న ఈ విష ద్రవాన్ని ఎలా తయారు చేస్తారు? ఇది రాష్ట్రంలో ఎలాంటి ప్రభావం చూపిస్తోంది? కల్తీ కల్లు అనేది, నిజమైన కల్లు అనేది మంచి పోషకాహారం అండి. అది చెట్టు ద్వారా సేకరించబడినది కాబట్టి అది మంచి ఆహారం. కానీ ఇప్పుడు ఈ కల్తీ అనేది అసలు కల్లులో ఏదైనా కలుపుతున్నారనే దానికంటే కూడా ఇవాళ రేపు దొరుకుతున్న ఈ కల్లు అనేది నిజంగా రసాయనిక ఒక ద్రావణం మాత్రం. దాంట్లో ఏమాత్రమైనా కూడా పోషకాహార విలువలు లేవు. పైగా చాలా ప్రమాదానికి మించినటువంటి, ముఖ్యంగా హాస్పిటల్లో పేషెంట్ని మత్తులోకి తీసుకెళ్ళడానికి వాడేటువంటి విష పదార్థాలు వాడుతున్నారు. ముఖ్యంగా క్లోరాల్ హైడ్రేట్ అని ఒకప్పుడు వాడేది, ఆ తర్వాత డైజోఫామ్ అని చెప్పి, క్లోరోఫామ్ అని చెప్పి, తర్వాత ఇప్పుడు ఆల్ప్రజోలం. ఇలాంటి పదార్థాలు వాళ్ళకి ఎంత డోస్ ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి అనేది ఏమి తెలియదు. ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా ఈరోజు దాన్ని సేవించడం మూలాన మా దగ్గరికి పేషెంట్లు రకరకాల వింత కంప్లైంట్స్తో రావడం జరుగుతుంది. చాలామంది వచ్చిన పేషెంట్స్ కూడా పాపం వాళ్ళకి తెలియదు, కళ్ళు ద్వారా వచ్చిందనే తెలియదు. నిన్ననో మొన్ననో 2 రోజుల క్రితం తాగుతారు, తాగిన తర్వాత దానికి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ మెల్లగా బయటికి రాగానే వస్తుంటారు. కొంతమంది రోగులైతే పాపం తెలియక తాగిన తర్వాత రోడ్ల మీద పడిపోతారు. కాబట్టి ఈ కల్తీ కల్లు ఎట్లా చేస్తున్నారు అనే దానికంటే కూడా ఇప్పుడు వాళ్ళు తీసుకుంటున్న దాంట్లో ఉన్నటువంటి పదార్థాలు ఏంటివి, దాన్ని ఏ రకంగా చేస్తున్నారు మీద మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందండి. రైట్. విశాల్ గారు, మీరు చూసినంత వరకు ఈ ఆల్ప్రాజోలం, డైజోఫామ్ వంటి రసాయనాలు వాడి తయారు చేస్తున్న కల్తీ కల్లు అలవాటు నుంచి వదల్లేని వ్యసనంగా మారడానికి కారణాలు ఏంటి? కల్తీ కల్లు అంటే యూజువల్ గా
ఈ కల్తీ కల్లులో ఏంటంటే కొన్ని ప్రమాదకరమైన రసాయన పదార్థాలు మిక్స్ చేస్తున్నారు. దాంట్లో ఇందాక మన వర్కలు చెప్పినట్టు ఈ ఆల్ప్రజోలం అండ్ డైజోపామ్, ఇంతకుముందు క్లోరల్ హైడ్రేట్ ఇలాంటి మత్తు పదార్థాలను అనేది ఇందులో యాడ్ చేయడం ద్వారా అది కల్తీ అనేది జరుగుతుంది. అయితే దీనికి బానిస కావడానికి గల కారణం ఏంటంటే ముఖ్యంగా ఇది ఆల్ప్రజోలం కానీ డైజోపామ్ కానీ వీటిని టెక్నికల్ పరిభాషలో బెంజోడైజోపిన్ అంటాం. అంటే ఈ మందులు ఏంటంటే ఎప్పుడైనా కొన్ని మెడికల్ ఎమర్జెన్సీస్ లో, ఇప్పుడు ముఖ్యంగా యాంగ్జియోలైటిక్స్ గా, ఇప్పుడు చాలా మంది డాక్టర్స్ దగ్గరికి ఆందోళన కానీ, నిద్ర పట్టకపోవడం కానీ, లేకపోతే కొన్ని రకాల ఫిట్స్ కానీ ఇలాంటి సంబంధిత జబ్బుల గురించి డాక్టర్స్ దగ్గరికి వస్తుంటారు. అప్పుడు ఎమర్జెన్సీ పర్పస్ లో ఎంత మోతాదులో డాక్టర్స్ అనేది ప్రిస్క్రైబ్ చేయాలనేది ఒక గైడ్ లైన్స్ ప్రకారం అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ మత్తు పదార్థం ఏంటంటే అంటే ఈ ఆల్ప్రజోలం కానీ డైజోపామ్ కానీ మన మెదడులో ఒక రిలాక్సేషన్ సంబంధించిన రసాయనాన్ని విడుదల చేస్తుంది. ముఖ్యంగా దాన్ని ఏమంటామంటే గామా అమైనో బ్యూటరిక్ యాసిడ్. ఈ గాబా రిసెప్టర్స్ మీద ఈ మందులు పనిచేసి మెదడుని ఏంటంటే ఒక ప్రశాంతంగా ఒక రిలాక్సేషన్ తీసుకొస్తాయి. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ కల్తీలో అంటే ఈ పదార్థాన్ని ఇల్లీగల్ గా మార్కెట్ నుంచి తీసుకొచ్చుకొని ఇందులో ఈ చెట్టు నుంచి వచ్చే కళ్ళు కాకుండా దాంట్లో ఈ ఆల్ప్రజోలం పౌడర్ డైజోపామ్ ని మిక్స్ చేయడం ద్వారా ఏమవుతుందంటే అది మన మెదడులో కొన్ని సెంటర్లో కొన్ని భాగాల్లో ఈ గామా అమైనో బ్యూటరిక్ యాసిడ్ అనే రసాయన విడుదల కాగానే వాళ్ళు ఒక రిలాక్సేషన్ అనుభూతిని పొందుతారు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి నిద్ర రావడం, తర్వాత ఒత్తిడి తగ్గినట్టు అనిపించడం, భయం తగ్గినట్టు అనిపించడం, కొద్దిగా వాళ్ళు ఒక రిలాక్సేషన్ ఫీల్ అయ్యి దానికి మెల్లిమెల్లిగా అలవాటు అవుతుంటారు. అయితే ఈ అలవాటు ఎలా మారుతుందంటే మొదటగా ఒక గ్లాస్ తీసుకున్నారనుకోండి, ఒక గ్లాస్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ రిలాక్సేషన్ అనేది వస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే ఆ టాలరెన్స్ అనేది పెరుగుతుంది. టాలరెన్స్ అంటే ఏమవుతుందంటే వాళ్ళు ఒక గ్లాస్ తీసుకున్న తర్వాత వాళ్ళకు ఆ రిలాక్సేషన్ రాదు. ఆ రిసెప్టర్స్ మన మెదడులో ఉన్న భాగాలు మొద్దు మారిపోతాయి. అవి మళ్ళీ రెండో గ్లాస్ తీసుకుంటేనే కానీ ఆ రిలాక్సేషన్ అనేది రాదు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు మెల్లిమెల్లిగా ఒక 2 సీసాల నుంచి 3 సీసాలు, 3 సీసాల నుంచి 4 సీసాల వరకు వెళ్తుంటారు. ఆ వెళ్ళి ఏమవుతుందంటే ఒకవేళ వాళ్ళు మార్నింగ్ లేవగానే ఆ కళ్ళు సీసా లేకపోయినట్లయితే వాళ్ళలో చేతులు వణకడము, గుండె దడదడ రావడం, ఫిట్స్ రావడం అనేది జరగడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు వెంటనే ఏం చేస్తుంటారంటే ఈ లక్షణాలు రాకుండా ఉండడానికి వెంటనే ఒక సీసా కళ్ళు తాగిస్తుంటారు. ఇది ఎంతవరకు వెళ్ళిపోతుందంటే ఒక వ్యసనంగా మారిపోతుంది. ఏదో సరదాగా తీసుకుంటారు మొదటగా, తర్వాత అది ఒక వ్యసనంగా మారిపోతుంది. వ్యసనం ఎలా మారిపోతుందంటే వాళ్ళు ఒకవేళ ఈ కల్తీ కళ్ళు లేనిది వాళ్ళు పని చేయలేరు, నిద్రపోలేరు. తర్వాత కొన్నిసార్లు వాళ్ళకు ఆకలి కూడా వేయదు. వాళ్ళు తర్వాత కొన్నిసార్లు ఏమవుతుందంటే మత్తు పదార్థాలు లేకపోయినట్లయితే వాళ్ళు విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. కొన్నిసార్లు నిద్ర పట్టదు, తర్వాత ఒక ఫిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ముఖ్యంగా మెదడులో జరిగే కొన్ని రసాయన చర్యల వలన అడిక్షన్ గా మారుతారు. అంటే ఎలాంటి మత్తు పదార్థం అయినా కానీ మొదట మెదడులోని కొన్ని ఈ రివార్డ్ పాత్ర ఉంటుంది, దాని మీద ప్రభావం చూపించి వాళ్ళు దానికి బానిస అవుతుంటారు. సో మన దగ్గర కూడా ఏంటంటే ఇది తక్కువ రేటుకి వస్తుందనే ఉద్దేశంతో చాలా మంది ఈ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు అవగాహన లేకపోవడం వల్ల ఒక 10 రూపాయలకే సీసా వస్తుంది కదా, చాలా మంచి రిలాక్సేషన్ పొందుతున్నాం కదా అనే ఒక దురభిప్రాయం అనేది ప్రజల్లో ఉంది. దీనిపైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఇది చట్టబద్ధంగా ఇల్లీగల్ గా దొరకకుండా మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది. సుధాకర్ గారు, కల్తీ కల్లు తయారీకి ఉపయోగించే ఆల్ప్రాజోలం, డైజోఫామ్ తదితరాలపై ప్రభుత్వం నిషేధం పెట్టింది. క్రమం తప్పకుండా సోదాలు చేసి పట్టుకుంటోంది. అయినా ఈ మాఫియా ఎలా విస్తరిస్తోంది? ఒకటండి, దీంట్లో ఏంటంటే మెయిన్గానే మనకి చెప్పకనే రియాలిటీ ఏంటంటే ఫెయిల్యూర్ ఆఫ్ ది అధికారులది. నేను ప్రభుత్వం మొత్తాన్ని తప్పట్టలేం కానీ బట్ దీంట్లో అధికారులది పెద్ద మిస్టేక్ అయితే ఉంటుంది. ఎందుకంటే దీంట్లో చాలా వరకు చూసి చూడనట్టుగా వ్యవహారాలు ఉంటాయి దీంట్లో. ఎందుకంటే బల్క్ డ్రగ్స్ తయారు చేసే కంపెనీలు మూత ముయ్యచ్చు, పెద్ద కష్టమేమి కాదు అది. బట్ డ్రగ్స్ కంట్రోల్ చేసే వాళ్ళది కూడా ఎంత చేసినా దొడ్డిదారిన బయటకు వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే ఇది ఇప్పుడుది కాదు, ఈ సమస్యలన్నీ ఎప్పటి నుంచి కూడా ఈ డ్రగ్స్ అనే కాదు, అసలు ప్రతి డ్రగ్ కూడా తయారు చేసినప్పుడు కూడా చాలా పర్మిట్ లేని అన్నీ కూడా తయారవుతానున్నాయి. వీటిని కంట్రోల్ చేయాల్సిన అధికారులు ఎక్కడో కుమ్మక్కైపోవటమో, కాంట్రాక్ట్తో కుమ్మక్కైపోవటమో, ఎక్కడో చేయటమో, లేక దొంగతనంగా తయారు చేయటమో ఎక్కడో జరుగుతూ ఉంటాయి. వీటన్నిటిని కంట్రోల్ చేయాల్సినవి డ్రగ్స్ అండ్ కంట్రోల్ మేనేజ్మెంట్ కావచ్చు, లేకపోతే ఇంకా మిగతా అధికారులు కావచ్చు, ఇంకెక్కడ కావచ్చు, ఎక్కడన్నా అవినీతి పేరుకుపోవటమే దీంట్లో ప్రధానంగా కనపడతా ఉంటుంది మనకి. ఇక్కడే కాదు, దేశవ్యాప్తంగా కూడా చాలా చోట్ల, మన మధ్యలో గుజరాత్లో ఒక 100 మంది చనిపోయారు, ఇంకెక్కడ చనిపోయారు. ప్రతి చోట ఇది నాట్ ఓన్లీ తెలంగాణకు సంబంధించిన ఇష్యూనే కాదు, ఇటువంటి నిషేధిత మందులు అమ్మే ఎక్కువగా ఇక్కడ మీకు అహ్మదాబాదు, లేకపోతే ఇంకా మన
పంజాబ్ చుట్టుపక్కల కంపెనీలు కానీ లేకపోతే ఇంకా చాలా చోట్ల కంపెనీ బల్క్ డ్రగ్స్ అమ్మే కంపెనీలు ఉన్నాయి. ఇవి నేషనల్ లెవెల్లో ఆలోచించాలి కూడా వీళ్ళందరూ కూడా, ఎందుకంటే ప్రభుత్వాలు ఆలోచించాలి. ఈ కల్తీ కళ్ళు అనేది ఇక్కడే కాదు, కేరళలో కూడా మనం ఈ సమస్యలు మనం చూసాం. మధ్యలో తమిళనాడు కూడా యాక్చువల్ అక్కడ బ్యాన్ చేశారు. అక్కడ తాటి కళ్ళు తయారు చేస్తారు, ఇక్కడ తాటి బేలం తయారు చేస్తారు, అక్కడ అమ్మటానికి లేదు. తాటి చెట్టు వాళ్ళది స్టేటు అదైనా కానీ. బట్ చాలా చోట్ల ఇదే సమస్య ఉంది. ఇది కళ్ళు నుంచి కూడా, కళ్ళే కాదు ఇంక మిగతా అనుకోండి, మనం కళ్ళు నుంచి మాట్లాడుతున్నాం కాబట్టి చెప్తున్నాం. వీటన్నిటిని కూడా బల్క్ డ్రగ్స్ సప్లై చేసే కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు ఈరోజు మనకి దేశంలో చాలా చోట్ల ఏర్పాటు చేస్తున్నాయి. ఈ డ్రగ్స్ని కంట్రోల్ చేయడం ఏం కష్టం కాదే, కానీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి. సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, ఎక్కడున్నా కానీ అధికారులు కావచ్చు, ఈ బల్క్ డ్రగ్స్ తయారు చేసేవాడు. ఎందుకంటే ఇక్కడ చిన్న చిన్న కంపెనీలు తయారు చేయవు, ఇవన్నీ తయారు చేసి పెద్ద కంపెనీలు తయారు చేస్తాయి. ఈ పెద్ద కంపెనీలు తయారు చేసేవాడు అది తప్పన తీయాలి. అదొక్కటే కాకుండా ఈ 300 కాదు, నాకు తెలిసి నాకు కొంతమంది చెప్పిన మిత్రులు ఏంటంటే ఇంతకుముందు కూడా చెప్పారు, యూరియా కూడా కలుపుతారని చెప్పారు, ఇంకా వేరే కొన్ని ఐటమ్ కలుపుతారని చెప్పారు. వీటన్నిటి మీద కూడా సరైన నిఘా లేదు ఎక్కడ కూడా. ఎందుకంటే హైదరాబాద్లో మీకు మనం ఇది ఫస్ట్ అనుకుంటున్నాం, కానీ ఇది ఫస్ట్ ఏం కాదు. ఇది అంతకుముందు చాలాసార్లు జరిగినాయి. ఎటొచ్చే బయటపడలేదు, చనిపోయే వరకు రాలేదు, ఇంత పెద్ద ఎత్తున హాస్పిటలైజ్ కాలేదు. నాకు తెలిసి 2-3 చోట్ల 5, 3, 4 ఇబ్బంది పడ్డ సంఘటనలు చాలాసార్లు చూశాను నేను ఇవన్నీ. బట్ బయటకు రాలేదు, అవన్నీ తక్కువ మోతాదులోనే వెళ్ళిపోయినాయి. ఈసారి ఎక్కువ మోతాదు జరిగి బయటపడింది. కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 2 కలిసి చిత్తశుద్ధితో వ్యవహరించినప్పుడే వీటిని బంద్ చేయగలుగుతాం, బల్క్ డ్రగ్స్ సప్లైయర్స్ని. ఎందుకంటే వీటిని ఆల్ప్రోజోలం కానీ ఇవన్నీ కూడా మిగతా మెడిసిన్స్ కూడా వాడతారు, వీటన్నిటిని రకరకాల మందులకి పట్టుకొచ్చి దీనికి వాడటమే డేంజర్. అది దీన్ని ఆ బల్క్ డ్రగ్ నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఈ కంపెనీకి ఎందుకు వెళ్తుంది, దీనికి వెళ్తే పట్టుకోవడంలో విఫలం చెందింది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, దీని మీద దృష్టి పెట్టి సరైన పద్ధతుల్లో కంట్రోల్ చేసి మందులు ఎక్కడికి వెళ్తున్నాయి, ఎవరికి అమ్ముతున్నారు, ఎలా అమ్ముతున్నారు, వాటన్నిటి మీద కంట్రోల్ పెట్టినప్పుడు మాత్రమే ఇది ఆపడం సాధ్యమవుతుంది. రైట్. రామకృష్ణ గారు, కల్తీ కళ్ళు పెద్ద సంఖ్యలో బాధితులు అనారోగ్యాల పాలవటం, ప్రాణాలు కోల్పోవటం ఇదే తొలిసారి కాదు. ఇది అంతగా వారి ఆరోగ్యాలపై చూపించే ప్రభావాలు ఏమిటి? చాలామంది ఏమనుకుంటారంటే కల్తీ కళ్ళులో ఈ ఆల్ప్రోజోలం ఇలాంటి మందులు మనం కలుపుతున్నాం కాబట్టి అది కేవలం నాడీ వ్యవస్థ మీదనే పనిచేస్తుందనేది చాలామంది అనుకుంటారు. కానీ ఇది నాడీ వ్యవస్థతో పాటు మన ఊపిరితిత్తుల మీద, గుండె మీద, ఆహారనాళ మీద కూడా ప్రధానంగా చూపిస్తుంది సార్. ముఖ్యంగా నాడీ వ్యవస్థ మీద మొదటగా పనిచేసినప్పుడు అది మనకు మగతగా ఉండడము, డ్రౌజీగా ఉండడము, చివరికి ఆల్మోస్ట్ హోష్ అంటే స్పృహ లేకుండా పడిపోవడం ఇలాంటివి జరుగుతుంటుంది. ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళు ఇంతకుముందు చెప్పినట్లు ఇంకా తాగాలని కడుపు నిండా తాగిన తర్వాత వాళ్ళు ఒకసారి స్పృహ కోల్పోయిన తర్వాత మళ్ళీ రీగర్జిటేషన్, వామిటింగ్స్ వచ్చినప్పుడు అది ఆటోమేటిక్గా లంగ్స్లోకి కూడా వెళ్ళడం జరుగుతుందండి. దాంతో ఇమ్మీడియట్గా పేషెంట్కి వెంటిలేటర్ మీద పెట్టాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడతాయి. రెండవది ఏంటంటే వాళ్ళకి ఊపిరితిత్తుల వ్యవస్థ కూడా, అంటే రెస్పిరేటరీ డిప్రెషన్ అనేది ఒకటి ఉంటుంది ఈ డ్రగ్కి. ఏదైతే కల్తీ కళ్ళు మనం అనుకుంటున్నామో, ఈ ఆల్ప్రోజోలం కానీ డైజోపం కానీ, ఇవి ఊపిరితిత్తులు పని చేయకుండా ఊపిరితిత్తులని డిప్రెషన్, అంటే రెస్పిరేటరీ సెంటర్ డిప్రెషన్, అంటే శ్వాస రేటు కూడా తగ్గుతుంది, గుండె రేటు కూడా తగ్గుతుంది. కాబట్టి దీనివల్ల మనకు చాలా రకమైన సమస్యలు, అక్యూట్ సమస్యలు వస్తాయి. దీంతోపాటు క్రానిక్ ఇష్యూస్, అంటే ముఖ్యంగా వాళ్ళకి దీని ఒక అలవాటు అయిపోయి ఆ డోసు సగ దొరకకపోవడం అయినప్పుడు వాళ్ళు ప్రధానంగా పిచ్చిగా బిహేవ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా చాలామంది యాక్సిడెంట్ అయిన వాళ్ళు కానీ, ఏదైనా శస్త్రచికిత్స గురించి కానీ, లేదా ఏదైనా జ్వరం వచ్చినప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అవుతుంటారు. అడ్మిట్ అయిన మొదటి రోజు బాగానే ఉంటారు, ఈ ద్రావణం అందుబాటులో ఉండదు కదా హాస్పిటల్కి వచ్చినప్పుడు, ఇమ్మీడియట్గా విడ్రాల్ సిండ్రోమ్స్ వస్తాయండి వాళ్ళకి. రకరకాలుగా బిహేవ్ చేయడం, పిచ్చిగా బిహేవ్ చేయడం, లేసి వెళ్ళిపోవడము, వైలెంట్గా ఇది చేయడము, కొంతమంది సూసైడ్ అటెంప్ట్ కూడా చేసే సందర్భాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి సమస్యలు ముఖ్యంగా మనకు ఎట్లా వస్తున్నాయి మనం గమనించి, అంటే కొంచెం అందుకే హాస్పిటల్లో మేము ఏం చేసినాం, ఒక టీమ్ వైజ్ వర్క్ మేము పెట్టామండి. ముఖ్యంగా ఎవరైతే ఇలాంటి సమస్యలు ఒక్కోసారి ప్రజెంట్ చేయకపోవచ్చు, అంటే స్పృహ కోల్పోయిన స్థితిలో రావచ్చు, ఒక్కోసారి స్పృహ ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు వేరే కంప్లైంట్స్ చెప్పొచ్చు, కడుపు నొప్పి అని ఇవన్నీ చెప్పొచ్చు. కాబట్టి ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు మేము దాని గురించి సపరేట్ ఒక టీం మేము పెట్టడం జరిగింది. ముఖ్యంగా సుప్రీంకోర్టు రూలింగ్ ప్రకారము ప్రతి హాస్పిటల్లో కూడా మేము ఒక డీ అడిక్షన్ సెంటర్ పెట్టడం జరిగింది. ఇమ్మీడియట్గా ఎవరైతే ఈ క్రానిక్ ప్రాబ్లంతో వచ్చిన వాళ్ళని డీ అడిక్షన్ సెంటర్ పంపిస్తాము. ఎవరైతే అక్యూట్ ప్రాబ్లంతో రెస్పిరేటరీ డిప్రెషన్ కానీ, హార్ట్ రేటు తగ్గిపోయి బ్రడికార్డియా అంటే గుండె కొట్టుకోవడం తగ్గడం కానీ, అదేవిధంగా డ్రౌజినెస్ వచ్చిన వాళ్ళైతే ఇమ్మీడియట్గా వాళ్ళకి సపరేటు మన
అక్యూట్ మెడికల్ కేర్లో కూడా వాళ్ళకి సపరేట్ బెడ్స్ కేటాయించడం జరిగింది మన గవర్నమెంట్లో. ఇమీడియట్గా వాళ్ళు అక్కడ తరలించి ఇమీడియట్గా మేము వైద్యం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామండి. రైట్. సుధాకర్ గారు, అసలు ఈ మందు కళ్ళు కావాలి, చాలా కళ్ళు కంపౌండ్లలో ఇప్పటికీ మందుబాబులు నేరుగా అడిగే మాట ఇది. కల్తీ కళ్ళు నిషేధం, నియంత్రణపై ఇది ఏం చెబుతున్నట్లు? రియల్ అండి. ఇప్పుడు ఏంటంటే నేను ఇంతకుముందు కూడా మనకి కొన్ని సంవత్సరాల క్రితం నేను ఉండే చిక్కడపల్లి ఏరియా పర్టికులర్గా, అక్కడ చాలామంది ఒకళ్ళు పేషెంట్ ఒళ్ళు కాల్చుకుని చనిపోయారు. ఈ రెగ్యులర్ డ్రింకర్ వాళ్ళు. ఎందుకు అని నేను కారణాలు ఎతికాను. ఇంతలో ఇంకొక పేషెంట్ ఇంకోళ్ళు తయారయ్యారు. అట్లా బట్టలు చింపుకోవడం, గొడవ చేయడం, డ్యాన్స్ చేయడం. అంటే ఏంటంటే కల్తీ మందు దొరకట్లేదండి. అంటే అది ఒరిజినల్ కల్తీ బదులు కల్తీ కళ్ళుకు అలవాటు పడిపోయారు. ఒరిజినల్ దొరుకుతుంటే అంటే అప్పుడు బ్యాన్ చేశారు ఆ ఏరియాలో. అది ఒరిజినల్ దొరికేటప్పుడు ఒరిజినల్ ఎక్కట్లేదు వాళ్ళకి. అది ఏంటంటే వాళ్ళకి ఎక్కువ మత్తు కావాలి. అది లేక పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడం. ఇంతకుముందు విశాల్ గారు చెప్తున్నారు అదే మాట. దీనికి అలవాటు పడిపోయిన వాళ్ళు వేరే మందు తాగలేరు. వాళ్ళు వేరే ఒరిజినల్ కళ్ళు ఇచ్చినా తాగలేరు వాళ్ళు. ఈ కల్తీ కళ్ళకు అలవాటు పడిపోయి పిచ్చి పిచ్చి బిహేవ్, ఒళ్ళు కాల్చుకుని చనిపోయిన సంఘటనలు నా దగ్గర 2-3 జరిగింది మా చిక్కడపల్లి ఏరియాలో. ఇటువంటి నేను వాటి మీద అప్పుడే నేను ప్రయత్నాలు చేశాను. సో ఇది ఏంటంటే డైరెక్ట్గా మీరు అన్నట్టుగానే ఎలాగానే వాళ్ళకి కిక్ కావాలంటే కనుక ఎక్కువ కలపాలి దాంట్లో. అందుకని దాంట్లో ఎక్కువ కల్పించుకుని వచ్చే మందుకి అలవాటు పడిపోతూ ఉన్నారు. సో ఇది నియంత్రణ లేకపోవటమే. ఇది నిజానికి 80 సంవత్సరాలు బతకాల్సిన వాళ్ళు 50 సంవత్సరాలు చచ్చిపోతూ ఉన్నారు. ఇంతకుముందు డాక్టర్ గారు చెప్పినట్టుగానే మతిమరుపు రావటం, నరాల మీద పటుత్వం లేకపోవటము, ఇంకా చాలా చాలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అన్నీ రైజ్ అయ్యి వాడు 70-80 సంవత్సరాలు బతకాల్సిన 50 సంవత్సరాలకే చనిపోవడం, లేదా ఎక్కడో యాక్సిడెంట్ చనిపోవటము, ముందు పడిపోవటము, ఈ రకరకాల పద్ధతుల్లో ఫ్యామిలీ కొలాప్స్ అవుతాయి ఇటువంటి వాటిలో. ఇది నియంత్రణ చేయాల్సిన వింగ్స్ ఉన్నాయి మన దగ్గర. నేను చెప్తున్నాను కదా, ఇంతకుముందు కూడా యాక్చువల్గా తెలంగాణ చుట్టుపక్కల లేదు కాబట్టి అసలు బ్యాన్ చేశారు తెలంగాణలో దాన్ని మొత్తం. అంటే తెలంగాణ పర్టికులర్ హైదరాబాద్లో బ్యాన్ చేశారు. బట్ ఆఫ్టర్ 10 years మళ్ళీ చేసిన తర్వాత కూడా మేము కొన్ని అబ్జెక్షన్ పెట్టాం. దీని మీద కంట్రోల్ పెట్టండి, ఇది ఒరిజినల్ దొరకదు, మనం ఎంత తిరిగినా. ఎందుకంటే గీసేవాళ్ళు లేరండి అక్కడ, అసలుకి పైకెక్కి తీసేవాళ్ళు లేరు అక్కడికి. ఇవాళ రేపు అందరూ ఉద్యోగాలకు వచ్చేస్తున్నారు. లేనప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది కళ్ళు అసలుకి? ఫ్రమ్ వేర్ యూఆర్ గోయింగ్ టు గెట్ ఇట్? అందరికీ తెలిసిన సత్యం అది, నిజమైనది అందరికీ తెలుసు. అంత తాగడానికి లేదు. లేనప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వాళ్ళు అడుగుతుంది మందు కళ్ళే. అంత మందు కళ్ళే అంత తీసేసి ఈరోజు కాంట్రాక్టర్ల చేతికి వచ్చినాయి. కాంట్రాక్ట్కి వచ్చినప్పుడు ఏం మందు కళ్ళే వచ్చేది అక్కడ. ఒక్క బాటిల్కి 20 బాటిల్ చేస్తున్నట్టున్నారు. ఎంత చేస్తున్నారో నాకు ఐడియా లేదు, కానీ పక్క కాంట్రాక్టర్ల దోపిడీ ఇదంతా చూస్తూ. ఎందుకంటే చాలా పెద్ద బిజినెస్ అండి ఇది. లిక్కర్ ఈజ్ అన్ వెరీ బిగ్ మాఫియా. ఇటు వేరే లిక్కర్ కూడా అంతే, ఇది కూడా అంతే. చాలా ప్రాఫిట్స్ ఉన్న బిజినెస్. దీంట్లో అంతా బడాబాబులే ఉంటారు, పెద్ద పెద్ద వాళ్ళు, ఇంక్లూడింగ్ రాజకీయ నాయకులు ఉంటారు దీంట్లో అంతా, వీటన్నిటిలో వెనకాల. సో వాళ్ళ చేతులు నడుస్తుంది ఇది. ఇట్ షుడ్ బి స్టాప్. డబ్బుల కోసం అని చెప్పి ప్రాణాలు పోవడం అనేది చాలా దారుణమైన విషయం ఇది. దీని మీద చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలి, జాగ్రత్త పడాలి. మరి ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులది, ప్రభుత్వానిదే. విశాల్ గారు, మీరు నిజామాబాద్ పరిధిలో ఇలా కల్తీ కళ్ళు బారిన పడిన ఎంతో మందిని మార్చే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో బాధితుల లక్షణాలు ఎలా ఉంటాయి? అసలు వారిని మార్చగలమా లేదా? మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే తప్పకుండా మార్చగలుగుతాము, కానీ వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయంటే యూజువల్ గా ఈ కల్తీ కళ్ళు ముఖ్యంగా ఇందులో ఆల్ప్రజోలం కానీ డైజోపామ్ కానీ మిక్స్ చేస్తారు కాబట్టి ఎప్పుడైతే వీటికి బానిస అవుతారో వీళ్ళు ఎప్పుడైతే ఉదాహరణకు బయటకు వెళ్తుంటారు. సాధారణంగా ఏంటంటే ఎప్పుడు మానేస్తుంటారంటే ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే కొందరు మన కంట్రీ వదిలి ఈ గల్ఫ్ కంట్రీలకు వెళ్తుంటారు ఈ చాలా మంది కళ్ళు తాగే వాళ్ళు. ఎప్పుడైతే ఒక 12 గంటలు దాటిన తర్వాత, అంటే తాగే అలవాటు ఉన్న వాళ్ళు 12 గంటల తర్వాత మొదటగా చేతులు వణకడం స్టార్ట్ అవుతుంది. తర్వాత 24 గంటలలో ఏమవుతుందంటే గుండెలో దడదడ రావడం, భయం అనిపిస్తుంది. 48 గంటల్లో విత్డ్రాల్ సీజర్స్ అంటాం. అంటే ఆ 2 రోజుల లోపల ఏమవుతుందంటే వాళ్ళకు ఈ ఫిట్స్ రావడం జరుగుతుంది. ఈ 48 గంటల తర్వాత ఏంటంటే కొద్దిగా ప్రవర్తనలో మార్పు వస్తుంటుంది. వాళ్ళకి ఏంటంటే ఎవరు లేకపోయినా చెవుల శబ్దాలు వినపడుతుంటారు. అంటే వాళ్ళని వెంబడిస్తున్నట్టు, పోలీసు వాళ్ళు వెంబడిస్తున్నట్టు కానీ, లేకపోతే ఎవరు తెలియని వాళ్ళు వెంబడిస్తున్నట్టు ఆ చెవులలో శబ్దాలు వినపడుతుంటాయి. ఆ ముందర ఎవరు లేకపోయినా మనుషులు కనిపిస్తున్నట్టు, తర్వాత ఇమాజినరీ ఫిగర్స్ కనిపిస్తుంటాయి. దానివల్ల ఏంటంటే వాళ్ళు విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు, తనలో తాను మాట్లాడుకుంటుంటారు. ఒక్కోసారి ఏమవుతుందంటే వాళ్ళ ఎవరో మమ్మల్ని చంపడానికి వస్తున్నారని చెప్పి ఎత్తైన భవంతుల మీద దూకడానికి ట్రై చేస్తుంటారు, లేకపోతే పక్క వ్యక్తుల్ని గాయపరుస్తుంటారు.
ఒక్కోసారి ఏమవుతుందంటే వాళ్ళు స్లో తప్పిపోతుంటారు. ఎందుకంటే వాళ్ళు మన యూజువల్ గా మన మెథడ్ ఏంటంటే కంట్రోల్ ఉండడం వల్ల జడ్జ్మెంట్ పవర్ ఉంటుంది, ఓరియంటేషన్, మనం ఎక్కడ ఉన్నాము, ఎలా చేస్తున్నాం అనేది మన బ్రెయిన్ అనేది మన కంట్రోల్ చేస్తుంటుంది. ఎప్పుడైతే ఈ మత్తు పదార్థాలు లేకపోవడం వల్ల బ్రెయిన్ కంట్రోల్ అదుపు తప్పి వాళ్ళు తప్పిపోవడం కానీ, ప్రమాదాలకు గురి కావడం కానీ, తర్వాత కొన్నిసార్లు ఏమవుతుందంటే వాళ్ళు విచిత్రంగా ప్రవర్తించడంతో పాటు సూసైడ్ చేసుకోవడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో దీనికల్లా ముఖ్యమైనగా దీన్ని మాన్పించడానికి చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. యాక్చువల్ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ డీటాక్సిఫికేషన్ అండ్ డీఅడిక్షన్ అనే ట్రీట్మెంట్ ద్వారా ఎలాంటి మత్తు పదార్థాలకైనా మాన్పించవచ్చు. ఇప్పుడు మనకు ఈ కల్తీ కళ్ళనే కాదు, సిగరెట్ కానీ, ఆల్కహాల్ కానీ, గంజాయి కానీ, కొకైన్ కానీ, ప్రతి మత్తు పదార్థాలు మాన్పించడానికి ఒకటే ప్రిన్సిపల్. ముఖ్యంగా వాళ్ళకి ఏం చేస్తామంటే వీళ్ళు మాన్పించడానికి ఏంటంటే ఎవరైతే ఫస్ట్ వాళ్ళకి మోటివేట్ చేస్తాం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా కానీ, ఆ పేషెంట్ ద్వారా కానీ మోటివేట్ చేసి ఎప్పుడైతే మానవేద్దామని వాళ్ళు డిసైడ్ అయినప్పుడు వాళ్ళకు ఎంత మోతాదులో తాగుతున్నారు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇందులో ఒక విచిత్రమైన విషయం ఏంటంటే మేము చూస్తున్న దాంట్లో ఒక్కొక్క బట్టీలో, కళ్ళు బట్టీలో ఒక్కొక్క మత్తు పదార్థం కలుపుతుంటారు. కొందరు ఏంటంటే ఆల్ప్రజోలం కలుపుతారు, కొందరు క్లోనాజెపామ్ కలుపుతారు, కొందరు డైజెపామ్ కలుపుతారు. ఇప్పుడు ఉదాహరణకు డైజెపామ్ కలిపిన వ్యక్తికి మనం క్లోనాజెపామ్ వేరే మందులు ఇస్తున్నట్లయితే వాళ్ళకి పని చేయవు. కాబట్టి మనం ఏం చేస్తామంటే వాళ్ళని హిస్టరీ అనేది ఇంపార్టెంట్. వాళ్ళు ఏ బట్టి నుంచి తాగుతున్నారు, ఏ ప్రాంతం నుంచి వచ్చారు, ఎక్కడ ఏం తాగుతున్నారు అనేది డాక్టర్ మాకు యూజువల్ గా కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు ఇలా కొందరు మాకు ఇన్ఫర్మేషన్ ఉండడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకు ఫలానా ఏరియా నుంచి వచ్చారు కాబట్టి ఇది వాళ్ళు మిక్స్ చేస్తున్నారు కాబట్టి దానికి విరుగుడుగా అంతే మోతాదులో ఇంకో మందు ఇస్తుంటాం. దాన్ని ఏమంటామంటే డీటాక్సిఫికేషన్ అంటాం. దాన్ని ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు 3 రోజులలో ఆ మందు లేకపోయినా కానీ నార్మల్ స్థితికి తీసుకొస్తాం. దీన్నే మనం టెక్నికల్ పరిభాషలో ఏమంటామంటే డీటాక్సిఫికేషన్ అంటాం. అంటే వాళ్ళు ఆ మత్తు పదార్థం లేకపోయినా కూడా ప్రశాంతంగా ఉండగలిగిన స్థితికి వచ్చేస్తారు. తర్వాత డీఅడిక్షన్ ట్రీట్మెంట్ ఏంటంటే యాంటీ క్రేవింగ్ ఏజెంట్స్ అని ఉంటాయి. ఎప్పుడైతే వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ తాగాలని నిద్ర పట్టకపోవడం కానీ, లేకపోతే ఇంకా ఇతరత్ర సమస్యలు వస్తుంటాయి, మాకు జీర్ణం కావడం లేదు సార్, అది ఉంటేనే బాగుంటుందని, అప్పుడు వాళ్ళకి దానిపైన దృష్టి పోకుండా దాన్ని మరల్చడానికి యాంటీ క్రేవింగ్ ఏజెంట్స్ అని కూడా ఇస్తాము. తర్వాత రీహాబిలిటేషన్, వీళ్ళకి ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే డీటాక్సిఫికేషన్, డీఅడిక్షన్ తర్వాత ఏమవుతుందంటే ఇంటికి వెళ్తారు, మళ్ళీ తాగుతుంటారు. అలా కాకుండా ఏంటంటే వీళ్ళకి రీహాబిలిటేషన్ చేయాలి. వీళ్ళని ఒక 1 month డాక్టర్ అబ్జర్వేషన్ లో రీహాబిలిటేషన్ సెంటర్ లో ఉంచాలి. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి వాళ్ళలో కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. ఓకే, నేను ఇన్ని రోజులు ఈ ఆల్కహాల్ లేకుండా, లేకపోతే ఈ కల్తీ కళ్ళు లేకుండా ఉండగలిగాను కాబట్టి నేను ఉండగలుగుతానని కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. అప్పుడు వాళ్ళని రీహాబిలిటేషన్ చేసి వాళ్ళ గ్రూప్ థెరపీస్, అంటే ఎవరైతే మానివేశారో వాళ్ళ ద్వారా మోటివేషనల్ థెరపీ ఇప్పించాలి. ఎందుకంటే చాలా మందికి ఏంటంటే డాక్టర్స్ పైన కూడా సార్ మేము మళ్ళీ తాగుతాడు, కుటుంబ సభ్యులు ఏం చేస్తుంటే వీళ్ళు తిడుతుంటారు, మళ్ళీ వీడు తాగుతుంటాడు మానడు అని. అలా కాకుండా కుటుంబ సభ్యుల సపోర్ట్ ఇవ్వాలి. గ్రూప్ థెరపీలు ఏంటంటే ఎవరైతే ఇంత క్రానిక్ ఆల్కహాల్ నుంచి మానివేసి, అంటే కల్తీ కళ్ళు తాగి మానివేసిన వాళ్ళ ద్వారా వాళ్ళకి మోటివేట్ చేస్తాం. ఈ అబ్బాయి ఇలా మానేశాడు, ఇలా మానేసి ఇలా సొసైటీలో మంచి హెల్తీగా ఉంటున్నాడని వాళ్ళ గ్రూప్ థెరపీ ద్వారా ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు మళ్ళీ మారడానికి అవకాశం ఉంటుంది. కానీ మన దగ్గర ఏమవుతుందంటే చాలా మంది ఈ లో సోషల్ ఎకనామిక్ స్టేటస్ వాళ్ళే ఇది తీసుకుంటున్నారు. ఎడ్యుకేషన్ అవగాహన లేదు, వాళ్ళకు అక్షరాస్యత లేకపోవడం ఒకటి, తర్వాత సోషల్ ఎకనామిక్ స్టేటస్ ఒకటి చాలా ఒక బ్యారియర్ అడ్డంగా మారుతుంది. సో మనం ఏంటంటే వాళ్ళని ఎన్జిఓస్ ముఖ్యంగా వాళ్ళు వినే ద్వారా చెప్పాలి. డాక్టర్ చెప్తే కొన్నిసార్లు అర్థం కాదు కాబట్టి వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో కొందరు రిలీజియస్ పీపుల్ చెప్తుంటారు, లేకపోతే ఎన్జిఓస్ కొంచెం పెద్ద మనుషులు చెప్తుంటారు. వాళ్ళ ద్వారా చెప్పించి వాళ్ళలో దీన్ని మానేయగలుగుతాము అనే ఒక కాన్ఫిడెన్స్ తీసుకురావాలి. అప్పుడు మనం దీన్ని చికిత్స చేయవచ్చు. చాలా మంది మానివేసిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది మానివేసిన వాళ్ళ ద్వారా వాళ్ళకి మోటివేషన్ చేయించాలి. ముఖ్యంగా ఇది ఏంటంటే ఒకరు చేసే పని కాదు, డాక్టర్స్ తో పాటు ఎన్జిఓస్, సొసైటీ మెంబర్స్, తర్వాత వాళ్ళు కుటుంబ సభ్యులు ఇది కలెక్టివ్ వర్క్ ఇలా చేసినట్లయితే చాలా మందిని దీని నుంచి బయటకు తీసుకురావచ్చు. కానీ ముఖ్యంగా దీనికి ఏంటంటే మనం ప్రభుత్వం ఒకటే అని కాదు, చాలా మంది ఏం చేస్తుంటారంటే ప్రభుత్వమే అన్ని చేయాలని అంటుంటారు. కానీ ప్రభుత్వంతో పాటు కొంతమంది ఆర్గనైజేషన్స్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నాయి. చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వాళ్ళు ఫ్రీగా ఈ మెడిసిన్స్ ఇవ్వడానికి కూడా ముందుకు వస్తున్నారు. కాబట్టి ప్రజలలో ఈ విషయాన్ని మీడియా ద్వారా ముందుకు తీసుకెళ్ళినట్లయితే చాలా మంది మానివేసి దీని నుంచి ప్రశాంతమైన జీవితం పొందడానికి అవకాశం ఉంటుందని నా ఒపీనియన్. రైట్. రామకిషన్ గారు, మీరు పనిచేస్తున్న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పల్లెల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా కనిపిస్తూ ఉంటుంది. అక్కడి బాధిత కుటుంబాల్లో మీరు గమనించిన వ్యధలు ఏంటి? ముఖ్యంగా ఇంతకుముందు మనం అనుకున్నట్లు ఈ కల్తీ కళ్ళు అనేది పల్లెటూర్లలో వీటన్నిటిలో కూడా వాళ్ళ జీవితంలో ఒక భాగం అయిపోయింది. ముఖ్యంగా మా హాస్పిటల్కి వచ్చిన వాళ్ళని నేను అబ్జర్వ్ చేసినట్లయితే చాలామంది పేదవాళ్ళు,
రైతు కూలీలు వాళ్ళు పనులకు వెళ్ళినప్పుడు కానీ లేబర్ యాక్టివిటీ వెళ్ళినట్టు కానీ ఆ పని అంతా అయిపోయిన తర్వాత చివరికి వాళ్ళకి ఆ కూలీ డబ్బులు ఇచ్చేటప్పుడు కానీ వాళ్లకు గింజలు ఇచ్చేటప్పుడు కానీ దాంతోపాటు ఒక సీసకళ్ళు 2 సీసకళ్ళు అనేది ఒక ట్రెడిషన్ అయిపోయింది. అది ఎక్కడి నుంచి వస్తుంది ఏమనేది చూడట్లేదు, చక్క తీసుకొని వాళ్ళు తాగుతున్నారు. అయితే దీని ద్వారా వాళ్ళకి కేవలం ఇమ్మీడియట్గా ప్రాబ్లం వాళ్ళు తెలియకపోవచ్చు, క్రానికల్గా వాళ్ళు చాలా సమస్యలు శారీరకంగా వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి నాడీ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, అదేవిధంగా ఆహారనాళ వ్యవస్థ, కండరాలు, వీటన్నిటి డ్యామేజ్తో పాటు మానసికమైన సమస్యలు రకరకాల. అంటే ఇంతకుముందు చాలామంది మన వాళ్ళు చెప్పారు, ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఉన్నది ఉన్నట్లు కాకుండా లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు, ఎవరెవరో మాట్లాడుతున్నట్టు, రకరకాల సమస్యలు, ఆలోచన చేసే శక్తి తగ్గిపోవడము, ఇది మానసికమైన సమస్యలు. వీటితో పాటు వాళ్ళకి ఆర్థికంగా ముఖ్యంగా వాళ్ళలో ఉన్న శక్తి సన్నగిల్లుతుంది, వాళ్ళు పనిచేసే శక్తి కూడా తగ్గిపోతుంది, సంపాదించుకునే టైం కూడా తగ్గిపోతుంది. అదేవిధంగా సాంఘిక సమస్యలు, వాళ్ళని ఒకసారి వాళ్ళు ఎక్కడంటే అక్కడ రోడ్డు మీద తాగి పడిపోయినట్లు ఉండడం కానీ, లేదంటే వాళ్ళకి ఇలాంటి అలవాట్లు తెలిసిన వాళ్ళు వాళ్ళ పనికి పిలవకపోవడము, చేయకపోవడము, అదేవిధంగా వాళ్ళని వెలివేయడం లాంటి సమస్యలు కూడా చాలామంది జరుగుతున్నాయి. మళ్ళీ అదే డిప్రెషన్లో మళ్ళీ తాగడము, చేయడము, ఇది ఒక సైకిల్గా జరిగింది. కాబట్టి మేము ఏం చేస్తున్నామంటే మా హాస్పిటల్కి ఎప్పుడైనా పేషెంట్లు వచ్చినప్పుడు వాళ్ళు చెప్పిన కంప్లైంట్కి వాళ్ళ శరీరంలో ఉన్న బాధకి సంబంధం లేనప్పుడు డెఫినెట్గా మేము సస్పీషియస్ చేస్తాము. వీళ్ళకు డెఫినెట్గా ఏదో సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నట్టని చెప్పి ఇమీడియట్గా డిఅడిక్షన్ సెంటర్ పంపించేసి వాళ్ళకి ఇంతకుముందు చెప్పినట్లు డీటాక్సిఫికేషన్, అంటే ఆల్రెడీ ఏమైనా వాళ్ళకు టాక్సిటీ ఉన్నట్లయితే దానికి సంబంధించిన మందులు ఇవ్వడం, చేయడం, ఈ రకమైన వైద్యం చేయడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఇది ప్రధానంగా మనము ఈ రైతు కూలీలు పేదవాళ్ళలో వస్తుంది కాబట్టి దీన్ని మనం అరికట్టడానికి ప్రధానంగా మల్టీ డైమెన్షనల్గా కేవలం హాస్పిటల్స్, డాక్టర్లు, సైకాలజిస్టులు వీళ్ళే కాకుండా దీంట్లో ప్రధానంగా ప్రభుత్వం పాత్ర, అధికారుల పాత్రతో పాటు ఎన్జిఓస్, అదేవిధంగా వీళ్ళందరూ కూడా మనం తీసుకోవాలి. ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు మన గవర్నమెంట్ డ్రగ్స్ మీద చాలా సివియర్గా యాక్ట్ చేస్తుంది. పెద్ద పెద్ద సినిమా యాక్టర్స్ కానీ, అదేవిధంగా సెలబ్రిటీస్ మీద, వీళ్ళందరి మీద కూడా ఏ విధంగా అయితే నిఘా పెట్టిందో అలాంటి ప్రత్యేకమైన నిఘా పల్లెటూరులో కూడా ఉండాలి. ముఖ్యంగా పల్లెటూరులో ఉన్నటువంటి సర్పంచ్లు కానీ, వార్డు మెంబర్స్ కానీ, ఎన్జిఓస్ కానీ, అంగన్వాడీ వర్కర్స్ కానీ, ముఖ్యంగా మహిళలని చైతన్యం చేయడం ద్వారా వాళ్ళ ద్వారా వీళ్ళని కూడా మనం మార్పించే అవకాశాలు ఉంటుంది. కాబట్టి దీని ద్వారా మాత్రమే దీన్ని మనం తగ్గించే అవకాశాలు ఉంటుందండి. విశాల్ గారు, ఈ కల్తీ కల్లు తీవ్రతకు డ్రగ్స్ వంటి తీవ్రమైన మత్తు పదార్థాలకు ఏమైనా తేడా ఉందా? అసలు ఇలాంటి అధిక మత్తు ఇచ్చే పదార్థాలని ఏ రూపంలోనైనా ప్రజల్లోకి అనుమతించవచ్చా? మంచి ప్రశ్న. ఇప్పుడు డ్రగ్స్, ఎనీ డ్రగ్స్ యూజువల్గా ఏంటంటే ఇప్పుడు మనం మెడికల్ పరిభాషలో ఏమంటామంటే ప్రతి డ్రగ్స్ మన మెదడు పైన ఎలా ప్రభావం చూపిస్తాయంటే, ఉదాహరణకు మనకు ఆల్కహాల్ కానీ, సిగరెట్ కానీ, గుట్కా, గంజాయి, కొకైన్, హెరాయిన్, ఇలాంటి బెంజోడైజిన్ అంటే రసాయనాలు టెక్నికల్ గా పనిచేసే విధానం డిఫరెంట్ గా ఉన్నా కానీ మనిషి బానిస కావడం అనేది సర్వసాధారణం. అయితే ఈ బెంజోడైజిన్ వల్ల ఏమవుతుందంటే మనకు ఈ కేటగిరీని బెంజోడైజిన్ డ్రగ్స్ అంటాం. ఆల్ప్రోజోలం కానీ, డైజోపామ్ కానీ, క్లోనాజోపామ్ కానీ, తర్వాత ఇంకా కొన్ని రకాల మత్తు పదార్థాలు. డ్రగ్స్ కు వీటికి తేడా ఏంటంటే, డ్రగ్స్ యూజువల్ గా ఏంటంటే మనకు మెదడులో రివార్డ్ పాత్ర మీద పనిచేస్తాయి. ఇప్పుడు ఉదాహరణకు మీరు గంజాయి తీసుకున్నారు, చాలా మంది పేషెంట్ గంజాయి తీసుకుంటారు, సిగరెట్ తీసుకుంటారు. వాళ్ళలో ఏమవుతుందంటే అది రివార్డ్ పార్ట్ మీద పనిచేసి ఒక డోపమైన్ అనే ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది, అది ఉత్ప్రేరకం అంటాం. దాన్ని ఏమంటాం? స్టిమ్యులెంట్స్ అంటాం. ఈ డ్రగ్స్ బ్రెయిన్ స్టిమ్యులేట్ చేయడం ద్వారా వాళ్ళు ఉత్తేజితం అవుతుంటారు. కానీ ఇప్పుడు ఈ మత్తు పదార్థాలను ఏమంటే డిప్రెషన్స్ అంటాం. సిఎన్ఎస్ ని డిప్రెషన్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ని డిప్రెస్ చేస్తుంది. డిప్రెస్ ఎలా చేస్తుందంటే ఆ మెదడులోని మన గాబా అనే రిసెప్టార్స్ పైన యాక్ట్ చేసి కొన్ని రిలాక్సేషన్ సంబంధించిన రసాయనాలు విడుదల చేసి మెదడు అనేది నిద్రపుచ్చుతుంది. మీరు డ్రగ్స్ మాత్రం అలా కాదు. ఇప్పుడు గంజాయి కానీ, మీరు సిగరెట్ కానీ, కొకైన్ కానీ, ఇలాంటి పదార్థాలు ఏం చేస్తాయంటే మెదడులోని వివిధ వేరే భాగాల్లో పనిచేసి ఆ డోపమైన్ కెమికల్ ని ఉత్ప్రేరకాన్ని విడుదల చేసి మనిషిని ఉత్తేజన చేస్తాయి, వాళ్ళు హుషారుగా చేస్తాయి. కానీ ఇవి మాత్రం ఏంటంటే ఇప్పుడు కల్తీ కల్లులో వాడేది ఆల్ప్రోజోలం, డైజోపామ్ ఏం చేస్తుందంటే అది ఆ గాబా సిస్టమ్ ద్వారా, గాబాజెనిక్ సిస్టమ్ ద్వారా పనిచేసి వాళ్ళ నిద్రపుచ్చుతుంది, రిలాక్సేషన్ చేస్తుంది. సో కాబట్టి దీంట్లో డ్రగ్స్, ఆల్కహాల్ కానీ, ఈ కల్తీ కళ్ళు కానీ దీన్ని సిఎన్ఎస్ డిప్రెషన్ అంటాం, అంటే నిద్రపుచ్చుతుంది.
మిగిలిన డ్రగ్స్ ఏమో వాళ్ళని ఉత్తేజకంగా చేసి ఉత్తేజన చేస్తుంది, దానివల్ల వాళ్ళు యూఫోరియాలోకి వెళ్తారు, ఇది డిప్రెషన్స్ అంటాం. సో కాబట్టి ఈ డ్రగ్స్ కు ఈ కల్తీ కళ్ళకు తేడా ఇది. అండ్ రెండవది ఏంటంటే ఈ వీటిని మాన్పించడం అనేది చాలా ఇంపార్టెంట్. ట్రీట్మెంట్స్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ఎప్పుడైతే వీళ్ళకు మనం ఈ కల్తీ కళ్ళు వాడే వాళ్ళకు ఇచ్చే ట్రీట్మెంట్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది, అండ్ డ్రగ్స్ ఇచ్చే ట్రీట్మెంట్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. డయాగ్నోసిస్ కూడా అంటే మనం వాడే మందులు కూడా డిఫరెంట్ గా ఉంటాయి, ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది. సో కాబట్టి ఈ తేడా అనేది ప్రజలు గమనించాలి. సుధాకర్ గారు, మనం గమనిస్తే ఈ కల్తీ కళ్ళు కాటుకి బలైపోతున్న వారిలో ఎక్కువ మంది పేద బీదలే. తర్వాత వారి కుటుంబాలకు దిక్కుమొక్కు కూడా ఉండట్లేదు. ఈ విషయంలో ఇకనైనా ఏం చేయాలి? ఒకటండి, దీంట్లో పేద బీదలే అంటే నిజానికి ఎందుకంటే బికాస్ ఆఫ్ దాని ప్రైజ్ ఫ్యాక్టర్. ఎందుకంటే కళ్ళు అనేది చాలా తక్కువ రేట్లో దొరుకుతుంది. అంటే మామూలు లిక్కర్ కంటే కూడా ఇది తక్కువ రేట్లో దొరుకుతుంది, ఎక్కువ మత్తు ఇస్తుంది కల్తీ వల్లనే. సో దాన్ని ఎంతవరకు అంటే నాకు తెలిసినంతవరకు ఈవెన్ బాటిల్స్ కూడా రీసైకిల్ చేస్తారు. రీసైకిల్ కాదు, మళ్ళీ దాన్ని రీఫిల్లింగ్ చేస్తారు. సో అంతవరకు కూడా వేస్ట్ కానియారు. అంటే ఆ 3-4 రూపాయలు 6 రూపాయలు బీర్ బాటిల్ ప్రైజ్ ఉంటుందో అది కూడా మళ్ళీ రీఫిల్ అవుతుంది. కాబట్టి చాలా తక్కువ ప్రైజ్లో అందుతుంది. అందుకని పేద వర్గాలు, చాలా కింది వర్గాలు వెళ్ళి దీనికి అలవాటు పడుతున్నారు. సో అక్కడికి వచ్చినప్పటికే పెద్ద ప్రాబ్లం. ఇంతకుముందు కూడా మనకి మిత్రులు మాట్లాడుతూ చెప్పారు ఫ్యామిలీ ఉంటుందని. అంత పెద్ద ఫ్యామిలీలు ఉండేవాళ్ళు కూడా ఉండరు వీళ్ళంతా కూడా. అంతా దాదాపు ఒంటరిగాళ్ళు, లేకపోతే ఒక్కళ్ళు ఇద్దరు ఎక్కడి నుంచి పనిచేయడానికి వచ్చిన వాళ్ళు, ఓల నుంచి వచ్చిన వాళ్ళు, ఎక్కడో గుడిసెల్లో ఉండేవాళ్ళు. ఎందుకంటే హైదరాబాద్లో దాదాపు 1600 స్లమ్ ఏరియాలు ఉన్నాయి. ఈ స్లమ్ ఏరియాల వాళ్ళే ఎక్కువ దీనికి అంతా ఎఫెక్ట్ అయి ఉన్నారు. తక్కువ రేట్లో ఎక్కువగా మత్తు వస్తుంది అన్నది, ఎక్కువ తాగొచ్చు అన్నది దాని మీదనే వెళ్తుంది. కాబట్టి చాలా కింది వర్గాల వరకు వెళ్తుంది. దీనికి ఎట్టి పరిస్థితుల్లో మనకు ఒక ఆల్టర్నేట్ చూపెట్టాలి, తీసుకురావాలి. దీనికి పెద్ద ఎత్తున అంటే మనం ఒక్కళ్ళు చేస్తే సరిపోదు. అది అందరూ ఒక నిష్టగా పనిచేయాలి. అన్ని పార్టీలు కలవాలి, ప్రజా సంఘాలు కలవాలి, సోషల్ ఆర్గనైజేషన్ కలవాలి, ఎన్జిఓలు కలవాలి. వీళ్ళందరూ కలిసి ఒక పెద్ద ఎత్తున వర్క్ చేయాల్సి వస్తుంది దీని మీద. ఇంతకుముందంతా కూడా చేసిన వాళ్ళది. అప్పుడు ఒక టైంలో నాకు తెలిసి తాగర కళ్ళు తాగి ఉగర కళ్ళు అని ఏదో పాటలు ఉండేవి. అప్పుడు చాలా పెద్ద ఎత్తున దాని వ్యతిరేకంగా చాలా పెద్ద పోరాటం జరిగింది ఒక టైంలో. మనకి స్వతంత్ర పోరాటానికి ముందు ఆ టైంలో కూడా స్వతంత్ర పోరాటం తీసుకోవడానికి కూడా జరిగినట్టుగా నేను చరిత్ర చదివాను నేను దాంట్లో, తెలంగాణ ఉద్యమంలో. సో అంత పెద్ద ఎత్తున మనకి కళ్ళు మన తెలంగాణ సంస్కృతిలో ముడిపడిపోయిన కళ్ళు అది. సో దీన్ని ఈరోజు మార్చడానికైతే తప్పనిసరిగా ప్రయత్నం చేయాలి. నిజానికి ఇంతకుముందు మిత్రులు చెప్తున్నారు పక్కన జిల్లాల్లో, అక్కడ జిల్లాలో కల్తీ అంతా జరగదు. పర్టికులర్గా హైదరాబాద్కి వచ్చేప్పుడు మాత్రమే చాలా ప్రమాదకరమైన పరిస్థితి. కొన్ని వేల లీటర్లు తయారు చేసేస్తున్నారు, డ్రమ్ముల్లో తయారు చేస్తున్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపాల్సిందే. దీనికి కఠినమైన చర్యలు తీసుకుంటే కానీ ఇది ఆగటానికి కాదు. కాబట్టి తప్పనిసరిగా ఇది బీద వర్గాలని కనీసం వాళ్ళని రక్షించడానికి ఏదో పద్ధతి చేయడానికి ఒక రీహాబిలిటేషన్ సెంటర్స్ లేకపోతే వాలంటీర్స్ వీళ్ళందరూ కలిసికట్టుగా పనిచేసి దీని మీద ఉక్కుపాదం మోపాల్సిందే. లేకపోతే ఇది ఇంకా ఎక్కడికి తీసుకెళ్ళిపోతుందో మనకి చెప్పలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ పద్ధతుల్లో చర్యలు తీసుకుంటేనే మనం ఈ పేద బడుగు వర్గాల్ని కాపాడగలుగుతాం. ఎందుకంటే వాళ్ళని కాపాడితే మనకి దేశ సంపద పెరిగినట్టే. అది అదర్వైజ్ ఇంకో పద్ధతిలో క్రిమినాలిటీ పెరుగుతుంది, ఇంకో పద్ధతి క్రైమ్ పెరుగుతుంది, ఇళ్లలో ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏదో పద్ధతిలో నష్టం జరుగుతుంది, సొసైటీకి నష్టం జరుగుతుంది. కాబట్టి దీని మీద ప్రభుత్వం చర్యలు చాలా తీవ్రంగా తీసుకున్నప్పుడు మాత్రమే దీన్ని అరికట్టగలుగుతామని మాత్రం నా దృఢమైన అభిప్రాయం. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అసలు గీత కార్మికులే అంటే లేరు, ప్రస్తుతం అంతా పట్టణాలకు వచ్చారు, చదువుకున్నారు, తక్కువగా గీత అనేది ఉంది అన్నప్పుడు అసలు బ్యాన్ చేస్తే సరైన పద్ధతేనా? నేను బ్యాన్ అని కూడా అన్నానండి. ఎందుకంటే దీంట్లో నేను ఇంతకుముందు తమిళనాడు గురించి చెప్పాను. తమిళనాడు రాష్ట్రానికి వాళ్ళ తాటి చెట్టు అని చెప్పి నేను చదివాను ఎక్కడో. వాళ్ళ గుర్తే అది. బట్ అక్కడ కళ్ళు తాగరాళ్ళు, కళ్ళు ఈజ్ బ్యాన్. అక్కడ వాళ్ళు తాటి బెల్లం తయారు చేస్తారు. తాటి బెల్లం నేను రెగ్యులర్ కొంటుంటాను. నేను రోడ్ల మీద దొరుకుతుంది తాటి బెల్లం. తాటి ప్రొడక్ట్స్ చాలా మంచి ప్రొడక్ట్స్, ఫుడ్ ప్రొడక్ట్స్ దొరుకుతాయి. తాటి ముంజలు ఈవెన్ అమెరికాలో కూడా మంచిగా అమ్ముతున్నారు, తాటి బెల్లం అమ్ముతున్నారు. ఇప్పుడు తాటి బెల్లం తయారు చేసి దాని నుంచి దెర్ ఈజ్ ఎ ప్రాసెస్. తాటి షుగరు కానీ బెల్లం కానీ. ఎందుకంటే ధర్మభీషణ్ గారు బతుకున్నప్పుడు ఆయన చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. నన్ను అడిగారు, సుధాకర్ ఒక కంపెనీ పెట్టండి దీని మీద బాగుంటుందని. ఆనాడే నాకు ఆయన సజెషన్ చేశారు. 20-30 సంవత్సరాల క్రితం చెప్తున్నాను నేను ఇది. సో దెర్ ఈజ్ ఎ ప్రాసెస్. ఆ కళ్ళు తీసి ఇంకా మంచి పెద్ద ఎత్తున తయారు చేసి చెట్లు ఎక్కడానికి కూడా మిషన్లు పెట్టచ్చు. కళ్ళు తీసి తాటి బెల్లం తయారు చేయండి, ఇంకో ప్రోడక్ట్ తయారు చేయొచ్చు. హౌ వెన్ తమిళనాడు తమిళనాడు చేయగలిగినప్పుడు మనం ఎందుకు చేయలేం?
అలాగే కేరళ కూడా ఒక సైంటిఫిక్ పద్ధతులు పెట్టారు. వాళ్ళు ఇంకా కళ్ళుని డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్లేవర్స్లో మంచి తాటి క్యాంటీన్స్, హోటల్స్ పెట్టారు. చాలా మంచి మంచి హోటల్స్ పెట్టారు. వాళ్ళు ఒక సైంటిఫిక్ పద్ధతిలో వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. వాళ్ళు అక్కడ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఈ మధ్యన నేను చూశాను వాళ్ళ క్యాంటీన్స్, దాంట్లో రకరకాల వెరైటీస్ ఆఫ్ కళ్ళుని తయారు చేస్తున్నారు. వాళ్ళు అక్కడ తయారు చేసి ఫ్లేవర్స్ తయారు చేసి ఇంకా రిఫ్రెష్ చేసి ఇస్తున్నారు. ఇట్లా కల్తీ కాదు, వాళ్ళు ఇంకా రిఫ్రెష్ చేస్తున్నారు వాటన్నిటిని. అటువంటి ప్రయత్నాలు చేయొచ్చు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, పర్టికులర్గా తెలంగాణ హైదరాబాద్కి వచ్చేటప్పటికి మాత్రమే నేను చెప్తున్నాను ఇది. ఇక్కడ కళ్ళు చుట్టుపక్కల 50 కిలోమీటర్ల లోపల ఎక్కడ మీకు తాటి వనాలు చాలా తక్కువనేయండి, చాలా తక్కువనే, కొట్టిపడేశారు. ఎందుకంటే అన్ని ఫ్లాట్లు అయిపోయినాయి. మొత్తం ఎవ్రీథింగ్ ఈజ్ బికమింగ్ ది రియల్ ఎస్టేట్ భూమి వచ్చిన తర్వాత చెట్లే లేవు. మోరోవర్ చెట్లు ఎక్కేటోళ్ళు కూడా లేరు ఉన్నా కానీ. సో అటువంటి పరిస్థితులు ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి దీని మీద తప్పని పరిస్థితుల్లో సీరియస్గా చర్య తీసుకోవాలి. నేను అది చెప్పడానికే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఆల్టర్నేట్, సపోజ్ తాటి చెట్లు ఎక్కగలిగే వాళ్ళు ఉంటే కనుక తాటి బెల్లం తయారు చేయండి. దెర్ ఇస్ అన్ ఆల్టర్నేట్ ఫర్ దెమ్. డెఫినెట్గా ఆల్టర్నేట్ ఉంది, లేదనేం లేదు. రామకృష్ణ గారు, ఇప్పుడు గ్రామ స్థాయి నుంచి కల్తీ కళ్ళు అన్న మాట వినిపించకుండా చేయాలంటే ఒక పక్కడబందీ కార్యాచరణ ఎలా ఉండాలి? అందులో ఎవరెవరు భాగస్వామ్యం కావాలి? ఇంతకుముందు సుధాకర్ గారు చెప్పినట్టు కళ్ళు తాగడం అనేది ముఖ్యంగా మన తెలంగాణ సంస్కృతిలో ఒక భాగం అయిపోయింది. కానీ అది నిజమైన కళ్ళు. ఒకప్పుడు ప్రతి ఊర్లో ఈత చెట్లు, తాటి చెట్లు, వాటిని గీసేవాళ్ళు, చేసేవాళ్ళు ఉండేది, ఒక వృత్తిగా ఉండేది. అదేవిధంగా దానికి ఒక పద్ధతులు అవన్నీ ఉండేది. అది నిజమైన పోషకాహారం అని చెప్పి అందరు నమ్మేవాళ్ళు. దానివల్ల ఎవరికి ఇబ్బందులు ఉండేది కాదు. కానీ ఇప్పుడు అసలు మామూలు చెట్లే లేవు. తాటి చెట్లు ఎప్పుడో కొట్టేసినారు, మామూలు చెట్లు కూడా ఏ చెట్లు లేవు. ఇప్పుడు చేస్తున్నదంతా కూడా ఒక రసాయన ద్రావణం మాత్రమే. దాంట్లో నిజంగా చెప్పాలంటే అది కల్తీ కలనొద్దు, అది ఒక విష ద్రావణం. కాబట్టి దీన్ని మనం నివారించాలంటే ఇప్పుడు ఇంతకుముందే మనం అనుకున్నట్లు ముఖ్యంగా ప్రభుత్వము నిషా విముక్తి అని చెప్పి రకరకాల పేరుతోని పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ జరుగుతున్నది. అయితే ఇవి ప్రధానంగా పట్టణాల్లో, జిల్లా కేంద్రాలకే కొంత పరిమితం అవుతుంది. మీరు అన్నట్లు గ్రామ స్థాయిలో కూడా వాటిని రావాలి అని చెప్తే ఒక స్పెషల్ ఫోకస్గా, స్పెషల్ ప్రోగ్రామ్ కింద ఇప్పుడు ఈ గాంజాయి కానీ, అదేవిధంగా పబ్బులలో ఉన్నటువంటి డ్రగ్స్కి సంబంధించి, స్టూడెంట్స్కి సంబంధించి, యూనివర్సిటీకి సంబంధించి ఏ విధమైన ఫోకస్ పెట్టి చాలా పకడ్బందీగా దాన్ని నివారించగలుగుతున్నారో అదే రకంగా మనం పల్లెటూరులో కూడా గ్రామ స్థాయిలో సర్పంచ్ వాళ్ళ అధ్యక్షతన కానివ్వండి, వివిధ పార్టీలు కానివ్వండి, యువకులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, వాటితో పాటు అక్కడ ఉన్నటువంటి సబ్ సెంటర్లో ఉన్నటువంటి ఈ అక్కడ ఆయుర్వేదిక్, అలోపతిక్ డాక్టర్స్, వెల్నెస్ సెంటర్లో వాళ్ళని, అంగన్వాడీ వర్కర్స్ని, వీళ్ళందరినీ ఒక కమిటీలాగా చేసేసి వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేయడం ద్వారా మాత్రమే మనం చేయొచ్చు. రెండవది ఎక్సైజ్ అధికారులు ప్రధానంగా ఊర్లలో ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు ఎక్కడి నుంచి ఇది వస్తుంది, ఎక్కడ తయారు చేస్తున్నారు. ఇప్పుడు పట్టణాల్లో అంటే ఐడెంటిఫై చేయడం, వెతకడం కష్టం అనుకోవచ్చు, అలాంటి చోటనే పట్టుకుంటున్నారు. పల్లెటూరులో చిన్న చిన్న ఊళ్ళో తెలుస్తుంది ఎక్కడ తయారవుతుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఎప్పుడు ఎట్లా అవుతున్నది, ఎవరు తీసుకుంటున్నారు, చాలా అన్నీ తెలుస్తుంది. కాబట్టి దీన్ని ఒక స్పెషల్ డ్రైవ్ కింద, ఒక ప్రోగ్రాం కింద మనం పెట్టుకొని ఎవరైతే కళ్ళు అంటే కల్తీ కళ్ళు తాగని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లకు సపరేట్గా వాళ్ళకు ఒక ఫెసిలిటేట్ చేయడము, లేదు అంటే అట్లా ఎవరైనా పట్టుబడినట్లయితే వాళ్ళకు ఫైన్స్ వేయడము, అదేవిధంగా పెద్ద పెద్ద శిక్షలు కాకుండా, ఎందుకంటే పాపం వాళ్ళంతా కూడా చాలా పేదవాళ్ళు, తెలియక చేయక వీళ్ళంతా చేస్తున్నారు, అదొకటి. తర్వాత ఈ పల్లెటూరులో ఉన్నటువంటి కల్చర్ ఏదైతే ఉందో, ముఖ్యంగా కూలికి వెళ్ళినప్పుడు కానీ, లేబర్ పనికి వెళ్ళినప్పుడు కానీ, వాళ్ళు సాయంత్రం కాగానే కూలితో పాటు 2 సీసాల కళ్ళు అని చెప్పి ఆ పని దగ్గరకు వచ్చిన యజమాని ఇస్తుంటాడు. అలాంటి కల్చర్ అవన్నీ కూడా మనం తీసేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి దీంతో పాటు కొంచెం బిహేవియరల్ చేంజెస్, అంటే దాని ద్వారా వచ్చే ఉపద్రవాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వాళ్ళకి వివరించడము, ముఖ్యంగా ఈ కళాజాత చాలా ఇవన్నీ ఉన్నాయి, సోషల్ యాక్టివిటీస్, వాటి ద్వారా కూడా వాళ్ళని జాగృతం చేయడము. దీని ద్వారా మాత్రం మనం పల్లెటూరులో రాకుండా చేయొచ్చు సార్. ప్రధానంగా ఏంటంటే వాళ్ళలో మార్పు రావాలి, వాళ్ళలో పరివర్తన రావాలి, అంతే తప్ప మనలో పరివర్తన రానంత వరకు మనము పైనుంచి ఫోర్సెస్ కొంతమేరకు మాత్రమే పనిచేస్తాయి. అంతేగాని మళ్ళీ పేదోళ్ళ మీద తాగిన చెప్పి కేసులు పెట్టి అవన్నీ పెట్టి భయభ్రాంతులకు గురి చేయకుండా వాళ్ళలో జాగృతం చేసి ఈ కమిటీస్ తీసుకొచ్చి దానికి ఆల్టర్నేట్గా ఇప్పుడు ఏదైతే ఆహ్లాదకరమైన ద్రావణాలు ఏదైతే ఉన్నాయో, ముఖ్యంగా కొబ్బరి నీళ్లు, ఇవి తాటి చెట్ల బదులు కొబ్బరి చెట్లు, వాటిని పెంచి కొబ్బరి నీళ్ళు ఇవ్వడం కానీ, అదేవిధంగా పళ్ళ రసాలు ఇవ్వడం కానీ, ఇలాంటి ఆల్టర్నేట్ ఏదైనా మనం చూపించగలిగితే డెఫినెట్గా దీన్ని మానుకునే అవకాశం ఉంటుంది.
రైట్ అండి. విశాల్ గారు, కల్తీ కల్లుకి బానిసలైన తర్వాత ఆ అలవాటును మాన్పించలేక గొలుసు తాళ్లతో కట్టేయాల్సిన ఉదంతాలు ఎన్నో చూసాము. ఈ రీహాబిలిటేషన్ సెంటర్లు ఎన్నున్నాయి, వాటి నిర్వహణ ఎలా ఉంది, ఏ కేసులు అక్కడికి వస్తూ ఉంటాయి? ఈ కల్తీ కళ్ళు బాధితులలో ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ అబ్నార్మల్ బిహేవియర్ అనేది ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఎప్పుడైతే ఈ కల్తీ కళ్ళు దొరకనప్పుడు, ముఖ్యంగా కల్తీ కళ్ళు మానేసినప్పుడు వాళ్ళలో ఒక విచిత్ర ప్రవర్తన వస్తుంది. ఆ ప్రవర్తనలు ఏంటంటే మనం వాళ్ళని కంట్రోల్ చేయడానికి చాలా మంది ఏం చేస్తుంటారు, గొలుసులతో బంధించడం కానీ చేస్తుంటారు. ముఖ్యంగా ఇలాంటి గొలుసులతో బంధించడం కానీ, తర్వాత లేకపోతే వాళ్ళని టైప్ చేయడం కానీ చేస్తుంటారు. ఇది యాక్చువల్ గా ఇది కరెక్ట్ కాదు. వాళ్ళని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదన్నా బాగా ఇబ్బంది అయినప్పుడు, ముఖ్యంగా చాలా ఇబ్బందిగా మారినప్పుడు వాళ్ళని కొద్దిగా రిస్టోర్ చేయడానికి ఐసీయూలలో, ముఖ్యంగా ఎమర్జెన్సీలో ఐసీయూలలో వాళ్ళని టైప్ చేయడం అనేది జరుగుతుంది. కానీ గొలుసులతో బంధించడం అనేది కరెక్ట్ కాదు. సో దీన్ని ముఖ్యంగా నివారించాలి. తర్వాత దీనికి ఏంటంటే మనకు ట్రీట్మెంట్ చేసే సమయంలో చాలా మందిలో ఏంటంటే డిఅడిక్షన్ సెంటర్లలో ఈ ప్రోటోకాల్ సెలవుక వాళ్ళని టై చేయడం అనేది జరుగుతుంది. దీన్ని మేము యాజ్ ఎ సైకియాట్రిస్ట్ గా నేను దాన్ని ప్రోత్సహించను. రెండవది, చాలా డిఅడిక్షన్ సెంటర్, ఇప్పుడు ప్రతి మెడికల్ కాలేజ్ లో డిఅడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి. ప్రతి ప్రభుత్వ వైద్య కళాశాలలో దానికి అనుబంధంగా డిఅడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఎన్జిఓస్ కూడా, చాలా ఎన్జిఓస్ కూడా డిఅడిక్షన్ రన్ చేస్తున్నాయి. మన హైదరాబాద్ సరౌండింగ్ ప్రాంతాలలో చాలా మట్టుకు ఎన్జిఓస్ అనేవి డిఅడిక్షన్ సెంటర్స్ రన్ చేస్తున్నాయి. సో కాబట్టి ఈ డిఅడిక్షన్ సెంటర్స్ విషయం అనేది పబ్లిక్ అంటే మీడియా ద్వారా జనాలకు రీచ్ కావడం అనేది ఇంపార్టెంట్. దాని ద్వారా రీచ్ అయినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఫలానా డిఅడిక్షన్ సెంటర్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిన వాళ్ళలో ఇంట్రెస్ట్ పెరుగుతుంది, తర్వాత అవగాహన పెరుగుతుంది. ఈ డిఅడిక్షన్ సెంటర్స్ డేటా కూడా, ముఖ్యంగా సినిమా హాళ్లలో మనం ఇప్పుడు ఈ గుట్కా గంజాయి దానిపైన చూపిస్తున్నట్టు ఈ చాలా మంది మూవీస్కి వెళ్తుంటారు. ఆ మూవీస్ లో కూడా ఈ డిఅడిక్షన్ సెంటర్స్ రోల్ అనేది చూపించాల్సిన అవసరం ఉంది. ఈ ఫలానా ప్రాంతంలో, ఈ ఉదాహరణకు ఒక డిస్ట్రిక్ట్ లో కానీ ఒక ఏరియాలో సినిమా థియేటర్లో ఏంటంటే ఈ ఫలానా డిఅడిక్షన్ సెంటర్స్ అనేవి అందుబాటులో ఉన్నాయని చెప్పి ప్రజలకు డిస్ప్లే చేయాల్సిన అవసరం ఉంది. ఈ మధ్య నేను చూస్తాను, ఒక దగ్గర ట్రాఫిక్ దగ్గర కూడా కొన్ని డిఅడిక్షన్ సెంటర్స్ ఇన్ఫర్మేషన్ అనేది పెడుతున్నారు. సో అలా ప్రజలు ఎక్కడైతే మెయిన్ గా తిరుగుతుంటారో, ఎక్కడైతే రద్దీగా ఉంటారో ఆ ప్రాంతాల్లో డిఅడిక్షన్ సెంటర్స్ గురించి ఇన్ఫర్మేషన్ పెట్టడం, సినిమా థియేటర్స్, యూట్యూబ్, మీడియా ద్వారా, ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా మంది ఇప్పుడు దాన్ని ఆపరేట్ చేస్తున్నారు. సో ఈ ఇన్ఫర్మేషన్ పెట్టడం ద్వారా ఏమవుతుందంటే ప్రజల్లో చైతన్యం పెరగడానికి అవకాశం ఉంటుంది. రెండవది ఏంటంటే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని చాలా మంది తెలియదు. సైకియాట్రిస్ట్, యూజువల్ గా చాలా మందికి సైకియాట్రిస్ట్ సైకాలజిస్ట్ తేడా కూడా తెలియడం లేదు. అయితే ఫస్ట్ దీన్ని ఎమర్జెన్సీ కండిషన్ లో సైకియాట్రిస్ట్ పర్యవేక్షణలో ట్రీట్మెంట్ చేసి తర్వాత వాళ్ళని మార్చడానికి కౌన్సిలింగ్ లో సైకాలజిస్ట్ రోల్ ఉంటుంది. సో కాబట్టి ఎవరు ఎప్పుడు ఇంటర్వెన్షన్ చేయాలనేది ప్రజల్లో తీసుకెళ్ళాలి. సో కాబట్టి ఫస్ట్ దాన్ని క్వాలిఫైడ్ సైకియాట్రిస్ట్ ఎక్కడ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళమని వాళ్ళకు ప్రజలకు అవగాహన కల్పించాలి. ముఖ్యంగా ఎక్కడ అవగాహన కల్పించాలంటే చాలా మంది ఈ గల్ఫ్ కార్మికులకు ఈ అవగాహన కంపల్సరీ. గల్ఫ్ కార్మికులు ఎవరైనా వెళ్తున్నారంటే వాళ్ళకి ఆల్కహాల్ తాగే అలవాటు ఉందా, ఈ కళ్ళు తాగే అలవాటు ఉంటే మాత్రం వాళ్ళు డిఅడిక్షన్ చేసుకున్న తర్వాతనే పంపించాలి. లేకపోతే చాలా మంది అక్కడికి వెళ్ళిన తర్వాత నష్టపోతున్నారు, ఫిట్స్ రావడం కానీ ప్రవర్తన సమస్యలతో రిటర్న్ వస్తున్నారు. సో కాబట్టి వాళ్ళకు ప్రభుత్వం ఏంటంటే ఈ ఎవరైతే గల్ఫ్ కార్మికులకు ఇది ఒక కంపల్సరీ అందరూ ఈ డిఅడిక్షన్ ట్రీట్మెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే మనం చాలా మంది సేవ్ చేయవచ్చు. తర్వాత ఇన్ఫర్మేషన్ చాలా మందికి పంపించి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తే అందులో కొద్ది మంది అయినా మారడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చైతన్యం అనేది ఒకే రోజు రాదు. మనం ప్రయత్నం చేస్తుంటే చాలా మందిలో ఎవరైతే మారదామనుకుంటున్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుందని నా ఒపీనియన్. రైట్ అండి. ధన్యవాదాలు సుధాకర్ గారు, రామకృష్ణ గారు, అలాగే విశాల్ గారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.